రేపటితో మీ పదవీ కాలం ముగుస్తుంది కాబట్టి మీరు ఇన్ని సంవత్సరాల్లో మీరు బాబామెట్టకి చేసిన మీ 5వ డివిజన్కి ఎలాంటి డెవలప్మెంట్స్ చేశారో ఒకసారి చెప్పండి మురళి గారు. అందరికీ ముందుగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. గతంలో నన్ను అభిమానించి ఒక జీరో పొజిషన్ వ్యక్తిని ఒక ఆదరించి అభిమానించి నన్ను గుర్తించి మా అన్నయ్య మాజీ డిప్యూటీ స్పీకర్ శ్రీ కోలగట్ల వీరభద్రస్వామి గారు అభిమానించిన సీట్ ఇచ్చినందుకు ఆయనకు విశ్వాసం తగ్గట్టుగా నేను పనిచేస్తానని ఈరోజు అనుకుంటున్నాను. అలాగే ఎవరైతే గతంలో నా వార్డు ప్రజలు నన్ను నమ్మి హైయెస్ట్ సెకండ్ మెజార్టీ ఇచ్చి 1750 మెజార్టీ ఇచ్చి నన్ను గౌరవించినందుకు ఈ 5 సంవత్సరాల కాలం చాలా విశ్వాసంగా నిజాయితీగా ఒకరిని ఇబ్బంది పెట్టకుండా ఒకరిని హాని చేయకుండా పబ్లిక్ ఒక అడగకముందే నేనే అన్ని డ్రైన్స్ కానీ రోడ్స్ కానీ పబ్లిక్ పార్క్స్ కానీ అన్ని రకాలుగా A to Z ఈరోజు సెంట్రల్ లైటింగ్ కార్యక్రమం కూడా తక్కువ టైంలో కేవలం 10 డేస్లో ఇవాళ సెంట్రల్ లైటింగ్ కూడా చేసుకోవడం జరిగింది. ఇది సెంట్రల్ లైటింగ్ అనేది గతంలో మా అన్ని శ్రీ కోలగట్ల వీరభద్రస్వామి గారు ఉన్నప్పుడు నేను అడిగాను, అన్నయ్య కాలనీ చుట్టూ సెంట్రల్ లైటింగ్ ఉంటే బాగుంటుంది, అన్ని రకాలుగా మీరు నాకు ద్వారకా నగర్ ఏవైతే చాలా మంచి రోడ్లు వేసాం, ఆ రోడ్లు కానీ డ్రైన్లు కానీ అన్నీ వేసి ఇంటింటికి కొలాయిలు కూడా వేసాం. అలాగా టోటల్గా 5 సంవత్సరాల కాలంలో 5 కోట్లతో అభివృద్ధి చేసుకోగలిగాం. హైయెస్ట్ వార్డు మనమే డబ్బులు ఎక్కువ 5 కోట్లు తెచ్చుకోగలిగి ఎక్కడ ఎటువంటి ఇబ్బందులు లేకుండా మారుమూల వీధుల్లో కూడా రోడ్లు వేసుకొని డ్రైన్లు వేసుకొని ఇంటింటికి కొలాయి ఇస్తూ అర్ధరాత్రి అపరాత్రి లేకుండా ఎవరు ఏ టైంలో పిలిచినా ఒక కష్టం అన్నా మంచి అయినా చెడైనా ఒక కుటుంబ సభ్యుల్లాగా ఏ రోజు కూడా కార్పొరేటర్ అన్న ఏ రోజు కూడా నేను సాగించలేదు. అలాగనే నా వార్డు ప్రజలు కూడా ఏ రోజు కూడా వార్డు కార్పొరేటర్గా నన్ను చూడలేదు. ఎందుకంటే ఒక కుటుంబ సభ్యుల్లాగా అన్నదమ్ముల్లాగా సొంతంగా ఏదున్నా నాకు చెప్పడం నేను వెంటనే రెస్పాండ్ అయ్యి చేశాను. ఇంకా ఆ విశ్వాసం తగ్గట్టుగా ఇంకా రానున్న రోజుల్లో ఇంకా మంచి డెవలప్మెంట్ కార్యక్రమాలు కూడా చేస్తాను. ఎందుకంటే ఈ వార్డుకి నేను రుణపడి ఉన్నాను. పైన మా అన్నయ్య శ్రీ కోలగట్ల వీరభద్రస్వామి గారు ఏదైతే నన్ను నమ్మిసి ఇచ్చారో ఆ రోజు నుంచి ఈ రోజుకు ఆయన జెరాక్స్ ఆయన గతంలో ఎంత ఆనెస్ట్గా పనిచేసి గత 5 సంవత్సరాలు కూడా రోడ్డు మీదే ఉన్నాడు. ఆయన విజయనగరానికి ఒక అభివృద్ధి అంటే ఏదో చూపించాడు. ఒక ట్రేడ్ మార్క్ లాగా అందరూ విజయనగరం ఏదో పాత విలేజ్ అన్నట్టుగా చూశారు. కానీ ఏ రోజు కూడా ఆయన వచ్చిన తర్వాత విజయనగరం రూపురేఖలు మార్చి అతన్ని ఫాలో చేస్తూ అతను ఏ విధంగా డెవలప్ చేసుకోగలిగాడు, అతను ఏ విధంగా నిజాయితీగా ఉన్నాడు, ఎక్కడ అవినీతి తావు లేకుండా ఏ విధంగా ఆయన వ్యవహరించాడని చూసి దగ్గర నుంచి చూసిన వ్యక్తిని కాబట్టి ఈరోజు నా వార్డు డెవలప్మెంట్లో కానీ ఎక్కడ ఎవరిని ఇబ్బంది పెట్టకుండా కేవలం నా వార్డు కార్యకర్తలు నాయకులతో అందరితో కలిసికట్టుగా ఇక్కడ వార్డు డెవలప్ చేసుకోగలిగాం. అది కాకుండా ముందు ఇంకా చాలా చేయాల్సింది ఉంది. అయితే గతంలో కూడా మా అన్నయ్యని శ్రీ కోలగట్ల వీరభద్రస్వామి గారిని అడిగాం, అన్నయ్య అంతా కాలనీ అంతా బాగా చేయించుకున్నాం కానీ సెంట్రల్ లైటింగ్ చేయించుకోలేకపోం అని ఎలక్షన్ ముందు అడిగాం. తప్పకుండా నువ్వు గెలిచిన తర్వాత నేను 30% రేషియో ఇస్తానన్నయ్య. కాలనీ ప్రజలు నాకు గతంలో దేవీ పార్క్ కూడా అలాగే మన కార్పొరేషన్ నిధులతో పాటు మీ పబ్లిక్ సహకారంతో కూడా దేవీ పార్క్ కానీ బస్ షెల్టర్ కానీ అక్కడ కొత్తగా స్కూల్ జోన్ పార్క్ అని మన గర్ల్స్ స్కూల్ పక్కన స్కూల్ జోన్ పార్క్ అని ద్వారకా నగర్ అసోసియేషన్ గాలికొక పార్కు కాంపౌండ్ వారు అన్ని కట్టి ఆ పార్క్ డెవలప్ చేస్తున్నాం. తర్వాత స్కూల్ జోన్ పార్క్ డెవలప్ చేసాం. మీరు దేవీ పార్క్ని అందరినీ సమన్వయం చేస్తూ పబ్లిక్ ఇన్వాల్వ్మెంట్తో ఈరోజు కంటిన్యూగా 24 అవర్స్ మేము 10,000 శాలరీతో వాచ్మెన్ మెయింటైన్ చేసుకుంటూ ఎక్కడ ఎవరికి ఇబ్బంది లేకుండా పార్కును కూడా జాగ్రత్తగా మెయింటైన్ చేస్తున్నాం. వార్డులో ఏ పార్కు ట్రయాంగిల్ పార్క్ కూడా మనమే చేసుకోగలిగాం. మనం వచ్చిన తర్వాత పార్కుల డెవలప్మెంటు, వాటర్ డెవలప్మెంటు, ఇంటింటికి కొలాయిలు కానీ రోడ్లు కానీ డ్రైన్లు కానీ ఎక్కడ ఎటువంటి మౌలిక వస్తువులు లేవు అనే పరిస్థితి లేకుండా మనం హైదరాబాద్ జూబ్లీ హిల్స్ లాగా తయారు చేయాలని ఆలోచన గతంలో ఉంది. కొంత చేసుకోగలము. ఇంకా రానున్న రోజుల్లో ఇంకా ముందు ఇంకా బాగా తయారు చేస్తాను. భగవంతుడు అవకాశం ఇచ్చి నా వార్డు ప్రజలు నాకు అవకాశం ఇస్తే నిజాయితీగా ఎక్కడ ఏ రోజు కూడా మురళి అనే వ్యక్తి తప్పు చేయకుండా గతంలో నేను వచ్చినప్పుడు కూడా పైడితల్లం వారి సాక్షిగా ఏ రోజు కూడా ఎక్కడ అవినీతి తావు లేకుండా ఎవరి దగ్గర చేయి చాచకుండా నిజాయితీగా నిస్వార్థంగా పనిచేస్తున్న ప్రమాణకం చేసి ఏదైతే వచ్చానో ఆ ప్రమాణకం తగ్గట్టుగా నేను ఈరోజు నా వ్యవహార శైలి ఉంది. కానీ ఏ రోజు కూడా మిగతా పార్టీలు కానీ ఆ పార్టీలకు అతీతంగా పనిచేసాం. ఏ రోజు ఈ పార్టీ వాడు ఆ పార్టీ వాడిని ఎవరిని చూడలే. ఎవరు నా దగ్గరకు వచ్చిన 50 వార్డు నుంచి ఎవరు వచ్చినా అర్ధరాత్రి అపరాధం లేకుండా ఏ పనైనా మా సామాన్యుని ఏ విధంగా అయితే కరోనా టైంలో ఎవరికైతే ఆక్సిజన్ సిలిండర్లు కావాలో హాస్పిటలైజేషన్ ఏది కావాలో అతను ఎలాగైతే అర్ధరాత్రి అపరాధం లేకుండా పలికాడో
ఆయన్ని ఆదర్శంగా తీసుకుని నాకు తగ్గట్టుగా నా వ్యవహార శైలి తగ్గట్టుగా నేను చిన్నవాడైనా ఆయనలాగే నేను కూడా సర్వీస్ చేశాను. అన్ని రకాలుగా ఏది కావాలనుకుని నాకు అడిగి ఇచ్చే పరిస్థితి ఉంది. ఎక్కడ ఏ కార్పొరేషన్ కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూటమి సభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా కార్పొరేషన్ని వాళ్ళు ప్రలోభాలకు గురి చేసి వాళ్ళందరినీ చిన్నాపన్నం చేసినా మేము గారు ఏ రోజు కూడా చెక్కి చెదరలే. ఎందుకంటే మా పైన లీడరు సరైన లీడరు శ్రీ కోలగట్ల వీరభద్ర స్వామి గారు ఉన్నారు. ఎక్కడ ఎవరిదైనా చేయి చాచకుండా ఏదైతే మాకు డిసిప్లిన్ నేర్పాడో ఆ డిసిప్లిన్ తగ్గట్టుగా కార్పొరేషన్ ఈరోజు సాధించుకోగలిగాం. కార్పొరేషన్ మేయరు డిప్యూటీ మేయర్ మా అన్ని శ్రీ కోలగట్ల వీరభద్ర స్వామి గారి పాప డిప్యూటీ మేయర్ అయినా మా అన్నయ్య కూతురులాగే చూస్తాం, కానీ ఏ రోజు కూడా అమ్మాయి కూడా మాతో కూడా డిప్యూటీ మేయర్గా ఏ రోజు కూడా ఉండలేదు. అలాగే మా మేయర్ మేడం కూడా ఏదైతే మొదటి రోజు పీఠం ఏ విధంగా ఎక్కిందో ఆ విధంగా ఈరోజు 5 సంవత్సరాలు ఈ విధంగా ఏమాత్రం గర్వం లేకుండా ఒక కార్పొరేటర్ అన్నోడు ఆ మాత్రం ఈ మాత్రం హవా చెలాయిస్తే పరిస్థితుల్లో ఈ రోజుల్లో ఒక మేయర్ మేడం కూడా ఏ రోజు కూడా ఎవరిని కించపరచకుండా అహంకారం లేకుండా ఆవిడ కూడా చేసినందుకు ఆ విజయలక్ష్మి గారికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. అలాగే ఇంకొక అన్నీ ఉన్నాడు మాకు ఫ్లోర్ లీడర్ రాజేష్ గారు అని సీనియర్ కార్పొరేటరు ఫ్లోర్ లీడర్ మా అన్ని రాజేష్ అని కూడా ఇవన్నీ ఏదైతే మా అన్ని శ్రీ కోలగట్ల వీరభద్ర స్వామి గారు ఓడిపోయిన 2 సంవత్సరాల తర్వాత 2 సంవత్సరాలు కూడా మా అభివృద్ధిలో మ్యాక్సిమం 99% మా అన్ని సహకారమే, మా అన్ని రాజేష్ అన్ని సహకారమే. ఎందుకంటే నేను నాకు లైటింగ్ కావాలి అంటే స్టాండింగ్ కమిటీలో అనుమతి కోరి వెంటనే తక్కువ టైంలో 29 లక్షలు ఇప్పించి 1 మంత్ లోపే కేవలం 10 డేస్లోనే పనిచేస్తాం. మొన్న ఇంకా టెండర్ అయ్యింది. టెండర్ ఇప్పుడు ఆగస్టు మొన్న లాస్ట్ మంత్ 15వ తారీఖు టెండర్ అయినా వెంటనే ఈరోజు లైట్లు వెలిగించుకుని ఇవాళ 4వ రోజు. అలాంటివన్నీ మా అన్నీ నాకు అన్ని రకాలుగా సపోర్ట్ చేస్తూ మా ఫ్లోర్ లీడర్ రాజేష్ గారు అన్ని రకాలుగా అనే రోడ్డు కావాలంటే వెంటనే స్టాండింగ్ కమిటీ అనుమతి కోర్పించి వెంటనే ఏది అడిగినా నాకు కష్టకాలంలో మా అన్ని శ్రీ కోలగట్ల వీరభద్ర స్వామి గారి తర్వాత మా అన్ని రాజేష్ అన్ని కూడా నాకు సపోర్ట్గా ఉండేవాడు. ఇవాళ ఎక్కడ ఆధిపత్య పోరు లేకుండా అందరూ స్ట్రాంగ్గా ఒక కుటుంబ సభ్యుల్లాగా ఫస్ట్ కౌన్సిల్ బెస్ట్ కౌన్సిల్ అనేటట్టుగా ఈరోజు కార్పొరేషన్లో ఎక్కడ తగాదాలకు లేకుండా ఈర్ష్యా భేదాలు లేకుండా అందరూ సమానంగా ఉంటూ ఈ ఏరియాను డెవలప్ చేసుకోగలిగాం. గత 3 సంవత్సరాలు మా అన్ని ఏదైతే శ్రీ కోలగట్ల వీరభద్ర స్వామి గారు ఏదైతే డెవలప్ చేశారో అంతకు 100 రెట్లుగా మేము మా అన్ని లేకపోయినా రాజేష్ అన్ని పట్టుకొని మొత్తం టౌన్ నా ఒక్క వార్డే కాదు అన్ని వార్డులు 50 వార్డులో కూడా మూల రోడ్లు వేసుకోగలిగాం, మూల లైటింగ్లు వేసుకోగలిగాం. ఎక్కడా వాటర్ ఇబ్బంది లేకుండా చూసాం. మొన్న కౌన్సిల్లో కూడా మాట్లాడాం, ఈరోజు పబ్లిక్ కూడా మాట్లాడుతున్నాం. ఈ 2 సంవత్సరాల కాలంలో ఒక ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ ₹1 మాకు ఎవరికి సాయం చేయలే. ఒక్క వార్డుకి కూడా ₹1 తెచ్చే పరిస్థితి లేదు. ఈరోజు అంతా మా స్థానిక సంస్థల నిధులు, మా కార్పొరేటర్లు, మా మేయరు, మా డిప్యూటీ మేయరు అందరూ ఐక్యతగా ఉంటూ ఏదైతే వచ్చే మాకు స్థానిక సంస్థల ఫండ్ ఏదైతే ఉందో మా అందరం కలిసికట్టుగా నా వార్డుకి ఎంత తీసుకుని డెవలప్ చేసుకుంటాం, మీ వార్డుకి ఎంత తీసుకుని డెవలప్ చేసుకుంటాం అని అన్నాం. కానీ ఎక్కడ ఎవరు నిరాశ పడిపోలేదు, ఎవరు అధైర్య పడిపోలేదు. ధైర్యంగా ఎదుర్కొన్నాం, ధైర్యంగా మా వార్డుని డెవలప్ చేసుకోగలిగాం. అది కాకుండా కాంట్రాక్టులతో ఎక్కడ ఎవరు మిగతా వాళ్ళ కాంట్రాక్టులు ఎక్కడ పని నాణ్యత లోపం లేకుండా కాంట్రాక్టులు వెనకాతలోనే ఉండి దగ్గరుండి పని చేసుకుని ఎక్కడ కాంప్రమైజ్ అవ్వలే. వర్క్ విషయంలో కానీ ఎక్కడ అవినీతి తావు లేకుండా ఇవాళ కాళ్ళు ఎగరేసుకొని వార్డులో తిరిగి సత్తా మాకే ఉంది. ఎందుకంటే ఒకళ్ళని ఇబ్బంది పెట్టలే, ఒకళ్ళతో ₹1 కలసం చేయాలి. 5 సంవత్సరాలు ఒక కార్మికుల్లాగా ఒక వర్కర్ లాగా పనిచేసాం. కానీ ఏ రోజు కూడా కార్పొరేటర్ కానీ మేయర్ కానీ డిప్యూటీ మేయర్ కానీ మేము అందరూ హవా చెల్లించలేదు. గతంలో కూడా ఎన్నోసార్లు మొన్న ఈ పార్క్ తయారు చేద్దామని స్కూల్ జోన్ పార్క్ తయారు చేద్దాం, అది మా అన్ని శ్రీ కోలగట్ల వీరభద్ర స్వామి గారు ఉన్నప్పుడు దాన్ని పార్క్ కింద తయారు చేద్దాం, స్కూల్ జోన్ కదా అది జూనియర్ కాలేజ్ చేద్దాం, మహిళా జూనియర్ కాలేజ్ చేద్దాం ఉద్దేశంతో ప్రపోజల్ పెట్టాం. ఏదో మా దురదృష్టవశాత్తు మా ఆంధ్ర దురదృష్టవశాత్తు మా అన్ని శ్రీ కోలగట్ల వీరభద్ర స్వామి గారు ఓడిపోవడం, జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోవడం, దానివల్ల మహిళా జూనియర్ కాలేజ్ మా ప్రాంతానికి రాకుండా పెండింగ్లో ఉండిపోయింది. అయితే ఈరోజు కాకపోతే రేపైనా స్కూల్ సాధిస్తాం, జూనియర్ కాలేజ్ సాధిస్తాం ఉద్దేశంతో అక్కడ ఏదైతే ఖాళీగా ఉందో స్కూల్ జోన్ పార్క్ అని దాని పార్క్గా మన కౌన్సిల్లో తీర్మానం చేశాం. ఆ రోజు గోడ దానికి మన నిధులతో, మా సొంత నిధులతో, ఒక దాతల సహకారంతో సొంత నిధులతో ఒక గోడ కాంపౌండ్ వాల్ చేసి దాన్ని ప్రొటెక్ట్ చేసి ఉంచాం. అయితే మొన్న మేము కౌన్సిల్లో తీర్మానం చేసేటప్పుడు ఇది మాన్సాస్ సైట్ మీ జేసీబీ పెట్టి పనిచేస్తుంటే చాలామంది పెద్దలు ఈ కూటమి నాయకులు ఎవరైతే వచ్చి ఉన్నారో ఇదంతా మాన్సాస్ సైట్ మీరు ముట్టుకోవడానికి లేదు, మీ జేసీబీ ఎవరు పెట్టమని మిమ్మల్ని అన్నారు. అయితే నేను చెప్పాను మా దగ్గర పక్కా డాక్యుమెంట్ ఉంది, ఇది కూడా డాక్యుమెంట్ చెప్పి మీ ఎక్కడ ఈ మాన్సాస్ సైట్లు మేము ఏ రోజు టచ్ చేయం, మాకు అవసరం కూడా లేదని చెప్తే 10 రోజులు టైం ఇవ్వమన్నారు. 10 రోజులు టైం ఇచ్చాం. లాస్ట్కి మీదే అనే పరిస్థితి లాస్ట్కి వచ్చి నాకు అప్పాలజీ చెప్పి ఈ సైట్ మీది స్కూల్ జోన్ పార్క్ అని చెప్పి వాళ్ళు తీర్మానం చేశారు. వెంటనే స్కూల్ జోన్ పార్క్ కింద సెంట్రల్ లైటింగ్ కానీ బోర్ కానీ కొలాయి కానీ అన్నీ వేసుకోగలిగాం. పార్కులో మంచి మొక్కలు వేసుకున్నాం. ఇంకా రేపు రాను రోజుల్లో జూనియర్ కాలేజ్ వచ్చే పరిస్థితి వస్తే
కంపల్సరీగా రూముల కోసమో లేదా పిల్లల ప్లే గ్రౌండ్ కింద వాడే పరిస్థితి ఉంది. కానీ దాన్ని ఎక్కడ కబ్జాలు నా వార్డులో ఎక్కడ ఒక గజం సెంట్ కానీ నేను కానీ నా కార్యకర్తలు కానీ నాయకులు కానీ ఎవరు పబ్లిక్ ఎవరు కానీ ఎవరిని కబ్జా చేయకుండా ఒక కుక్కలాగా ఒక వాచ్మ్యాన్ అహర్నిశలో కాపాడుతూ నా వార్డుని అన్ని రకాలుగా ప్రజలకు సురక్షంగా ఉన్నారు. వార్డులో సీసీ కెమెరాలు కూడా ఏర్పాటు చేసుకోగలం. ఏ వార్డులో కూడా సీసీ కెమెరాలు ఏర్పాటు లేదు. ఈరోజు నా వార్డులో 68 కెమెరాలకు 25 కెమెరాలు వేసుకొని 24 అవర్స్ పోలీస్ అబ్జర్వేషన్తో ఏదో 2000 పోలీస్ అనుమతితో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోగలిగాం. ఆ డబ్బులన్నీ కేవలం మా దాతల సహకారంతో నాతో పాటు దాతల సహకారంతో వార్డులో పూర్తిగా ప్రొటెక్షన్ చేయాలి, దొంగతనాలు జరగకుండా ఎవరికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉండాలని చెప్పి సీసీ ఫుటేజీలు ఏర్పాటు చేసుకోగలిగాం. మంచి నాణ్యమైన కెమెరాలు వేసుకోగలిగాం. 24 అవర్స్ పోలీస్ అబ్జర్వేషన్లో ఎక్కడ దొంగతనాలు లేకుండా పోలీస్ అబ్జర్వేషన్లో ఎలాంటి అసాంఘిక కార్యక్రమాలు జరగకుండా ఈరోజు వాటిని అన్ని రకాలుగా కాపలా కాస్తూ మంచి జనాలకి మంచి ధైర్యం ఇస్తూ బాబామెట్ట ఒక జూబ్లీ హిల్స్లో తయారు చేయాలి, బాబామెట్టలో ఉంటే చాలా మంచి సేఫ్ పొజిషన్లో ఉన్నా అని చెప్పి ఆలోచన జనాలు కలిగేటట్టుగా ఈరోజు నా వ్యవహార శైలి ఉంది. రానున్న రోజులు ఎంతకన్నా బ్రహ్మాండం తయారు చేసి భగవంతుడు అవకాశం ఇచ్చి నా వార్డు ప్రజలు అవకాశం ఇస్తే రానున్న రోజుల్లో బాబామెట్టలో చేయలేని పని అంటూ ఏది లేకుండా ఎక్కడ ఏది మారుమూల కూడా ఎక్కడ ఒక జాగా కూడా ఎక్కడ ఇబ్బంది లేకుండా పూర్తిగా రోడ్డు చేస్తూ రాష్ట్రంలో నెంబర్ 1 వార్డుగా చేస్తానని ఈ సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను.